ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి నా శుభవందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ధన్యతల అంశంలో మరి చివరి ధన్యతలోనికి వచ్చాం. మరి ధన్యతల భాగాన్ని ఈ రోజుతో మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ధన్యతలు మరి 7 ధన్యతలను గూర్చి విన్నారు. ఈరోజు 8వ ధన్యతల్లో చివరి ధన్యతను గూర్చి మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరందరూ కూడా సిద్ధపడాలని చెప్పి ప్రభు పేరిట నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి మరి ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందినవారు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించమని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, సృష్టికర్త జీవాధిపతివైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ కృపలో కాపాడారు, మీకు వందనాలు. మరి గత 7 దినాలుగా నా ప్రభువా ధన్యతల అంశాన్ని గూర్చి ఒక్కొక్క ధన్యతను నా ప్రభువా మీరు మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ధన్యతల్లో ఈరోజు 8వ ధన్యత, చివరి ధన్యతను గూర్చి మరి మేము నేర్చుకోవడానికి మీ ఎదుటికి వచ్చాం. తండ్రి, ఆత్మీయమైన మీ సత్యాన్ని, ఆత్మీయ పాఠమును నా తండ్రి మేము నేర్చుకునేటట్లుగా మీ కృప మాకు దయచేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని, ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలతో సహా పేరు పేరున దర్శించమని, ఆత్మీయ అభివృద్ధికి మీ కృప దయచేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి, ఈ చివరి ధన్యతలో నుంచి అనేకమైన సత్యాలు మరి లోతైన సంగతులను మరి నేర్పించమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాలను సిద్ధపరచుకొని నా తండ్రి ఏకాగ్రతతో, ఏక మనస్సుతో మీ సందేశాన్ని వింటూ మీలో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మరి ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ధన్యతలను మరలా నెమరు వేసుకుంటున్నారా? ఎందుకంటే ఈ ధన్యతలు అంశం మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మరి శ్రేయస్కరమైంది, ఉపయోగకరమైంది, శ్రేష్టమైంది అని చెప్పి నేను ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ చివరి ధన్యతను మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. ప్రియులరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీతి నిమిత్తము హింస పొందేవారు ధన్యులట. దేనికోసం? నీతి కోసం, నీతి కొరకై అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ భూమి మీద హింస అయితే చాలా ఉంది, అనేక రకాలైన హింసలు ఉన్నాయి. ఈ హింసలు పొంది నేను ధన్యుణ్ణి అని అనుకుంటే కాదు, కానీ లోక సంబంధమైన హింసలను గూర్చి కాదు, కానీ నీతి కొరకు పొందే హింసను గూర్చి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు మన ఇంట్లో వచ్చే కష్టాలు కాదు, ప్రతిరోజు మనకు కలిగే బాధలు కాదు. మరి నీతి నిమిత్తం అనగా, నీతి అనగా నీతిమంతుడు యేసే. మరి ఆయనే నీతి కాబట్టి, ఆయనే నీతి సూర్యుడు కాబట్టి ఆయన కొరకు హింస పొందేవారు ధన్యులని చెప్పి ప్రభు మాట్లాడుతూ పరలోక రాజ్యము వారిది అన్నారు. మొదటి ధన్యతలో పరలోకాన్ని గురించి చెప్పారు. ఈ 8వ ధన్యతలో పరలోకాన్ని గురించి చెప్తున్నారు. చూడండి, మొదటి ధన్యతలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. మరలా ఈ 10వ వచనంలోనికి వచ్చేటప్పటికి నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, ధన్యతల్లో ఇది చివరిది. మరి 11, 12 వచనాల్లో ఉన్నవి అవి వేరే ధన్యతలేమీ కాదు, కొత్త ధన్యతలేమీ కాదు, కానీ చెప్పబడిన ఈ 8వ ధన్యత కొనసాగింపే ఆ 11, 12 వచనాలని చెప్పి నేను ప్రభు పేరిట మరొకసారి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ ధన్యత విన్నవారికి వింతగా అనిపిస్తుంది. వినడం ఏంటండి అంటే, ధన్యత అంటే హింస పొందితే కూడా ధన్యత ఉందా?
హింస పొందితే ధన్యత ఏంటండి? బాధ అంటారు కానీ దాన్ని. హింసించబడితే కష్టం అంటారు, లేదా శ్రమలు అంటారు, లేదా శోధన అంటారు, లేదా అది బాధాకరమైందని అంటారు. మీరేంటి బ్రదర్ దీనిని ధన్యత అంటున్నారు అని అంటే, ప్రియులరా, ఇక్కడ దీనిని గూర్చి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియులరా, ఇది ముఖ్యంగా సత్యం, నీతి, నిజాయితీ కోసం, అంతేకాని మరొక దేని విషయంలోనో హింసకు గురి కావడం, రాజకీయం గురించి హింసకు గురి కావడం, సామాజికమైనటువంటి మతపరమైనటువంటి విషయాల కొరకు హింస పొందడం, లేదా జాతి భేదాల గురించి హింస పొందడం అయితే మాత్రం కాదు. ఆ హింస వేరు, ప్రభు చెప్పినటువంటి ఈ నీతి కొరకైన హింస వేరు అనే విషయాన్ని ఇక్కడ దయచేసి మీరందరూ కూడా గుర్తించాలని, గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. నీతి నిజాయితీ కోసం హింసకు గురి కావాలి. దేనికోసం? నీతి కొరకు హింసించబడిన, నిజాయితీ కోసం హింస పొందిన మరి ఈ గుణం అంటే మాత్రం దేవుని సంతానానికండి ఇతరులకు ఉన్నటువంటి తేడాను చూపిస్తుంది. దేవుని పిల్లలైతే నీతి కోసం, నిజాయితీ కోసం హింసను ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. కానీ మరి దేవుని పిల్లలు కాకపోతే ఇతరులైతే వారు మరి నీతి కోసమైతే హింస పొందడానికి ఇష్టపడరు. ప్రియ సహోదరులు, సహోదరులు, ఇతరులకు ఉన్నటువంటి ఈ తేడాను గురించి మనం చాలా జాగ్రత్తగా గమనిందాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయము చూడండి, 20-21 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. యేసుప్రభువు వారు చెప్తూ అంటున్నారు, దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. నిజమే, ఇది వాస్తవం కూడా. దాసుడు యజమాని కంటే ఎలా గొప్పవాడవుతాడు? కాబట్టి ఈ విషయాన్ని, నేను చెప్తున్న ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇక్కడ ఎవరు యజమాని, ఎవరు దాసుడు? మనం దేవునికి దాసులం, మనం అంటే సేవకులం లేదా ఆయన పిల్లలం. ఎందుకంటే ఆయన మనకి యజమాని. ఇంట్లో తండ్రిని కూడా యజమాని అంటారు. ప్రియులరా, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని యజమాని అంటారు. చాలామంది స్త్రీలు తమ భర్తను గురించి మాట్లాడేటప్పుడు మా యజమాని ఇంట్లో లేరంటూ ఉంటారు. అంటే భర్తను కూడా ఏమని పిలుస్తారు? యజమాని అని పిలుస్తారు. ఇక్కడ పిల్లలు, మరి భర్త యజమాని అయితే పిల్లలకు కూడా ఆయన యజమాని, భార్యకు యజమాని అయితే పిల్లలకు కూడా యజమాని. ఇక్కడ మనం ఆయన పిల్లలం, ఆయన మనకు యజమాని. అందుకనే ఆయన అంటున్నారు, యజమానుడి కంటే దాసుడు గొప్పవాడు కాదంటే, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో తండ్రి కంటే భార్య, భర్త కంటే భార్య ఎలా గొప్పదవుతుంది? మరి తండ్రి కంటే పిల్లలు ఎలా గొప్పవారు అవుతారు? మనం ఆలోచించాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, లోకులు అనగా ఈ లోకములో ఉన్నవారు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. నన్ను బాధ పెట్టారంటే, నాకు హింస కలిగిందంటే, నన్ను హింస పెట్టారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా హింస పెడతారు. ఎందుకంటే మీరు నా పిల్లలు కాబట్టి, నేను మీకు యజమానిని కాబట్టి, తండ్రిని కాబట్టి, తండ్రిగా నన్నే విడిచిపెట్టకుండా తండ్రినైనా నన్నే వాళ్ళు హింసించినప్పుడు నా పిల్లలైన మిమ్మల్ని కూడా ఖచ్చితంగా హింసిస్తారు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొంటారు. ఒకవేళ నా మాట విన్నారనుకోండి, మీ మాట కూడా వింటారు. నన్ను హింస పెట్టారంటే మిమ్మల్ని కూడా హింస పెడతారు అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా ఈ మాటను తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం గమనించాలి. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. నన్ను వాళ్ళు తెలుసుకోలేదు, నన్ను అర్థం చేసుకోలేదు, దైవ కుమారుడిగా వాళ్ళు నన్ను అంగీకరించట్లేదు. కాబట్టి నా విషయంలో చేసేవన్నీ కూడా మీకు కూడా చేస్తారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండమని దేవుడు ముందుగానే శిష్యులకు ఆయన హెచ్చరించి చెప్తూ ఉన్నారు. నాకు చేస్తే మీకు చేస్తారు. యేసు ప్రభువారిని ఎంతగా హింసించారో మీకు తెలీదా? ప్రియ సహోదరులు, ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు నేర్చుకున్నాం.
ప్రియులరా, మరి గడిచిన దినాల్లో మరి శిలువ ధ్యాన ఆరాధనలో ప్రభు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాం. లేదా గుడ్ ఫ్రైడే రోజున ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత మరి ఈస్టర్ పండుగను, పునరుత్థాన పండుగను మనం చేసుకున్నాం. ప్రియులరా, ఈ పండుగకు ముందు ఆయన ఎన్ని శ్రమలు పడ్డారు కదా, ఎంతగా హింసించబడ్డారు కదా. శిరస్సు మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, పాదంలో మేకులు, పక్కలో బళ్ళెముపోటు, దేహమంతా కూడా 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, రక్తపు ముద్దల, మాంసపు ముద్దల మారిపోయాడు ఆయన. ఇవన్నీ ఆయనకు చేశారు అంటే ఇన్ కేసు మనకు కూడా చేయొచ్చు, మనకు కూడా హింస కలగచ్చు. ఒకవేళ మనల్ని ఆయన సిలువ వేసినట్టుగా వేయకపోవచ్చు, కానీ మనకు కూడా హింసలు ఉంటాయి. మనం పొందే హింసలు ఎందుకోసం అంటే క్రీస్తు కోసం. నీతిమంతుడు యేసు అందుకనే నీతి కోసం మరి మిమ్మల్ని హింసించినప్పుడు, నీతి నిమిత్తము హింసించబడేవారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా తేటగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులరా, తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక మరి 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాను చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. బాగా వింటున్నారా? అర్థమవుతుందా మీకు? ప్రియ సహోదరులు, సహోదరులు, మరలా చదువుతున్నాను వినండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ. సద్భక్తి అంటే మంచి భక్తిగా బ్రతకాలనుకునే వారందరూ కూడా హింస పొందుతారు. ఎందుకంటే లోకమంతా పాపంతో నిండిపోయింది కాబట్టి, లోకులంతా కూడా పాపంలో బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి నీతిగా ఉండేవారిని, అందుకని పెద్దలు అంటారు, లోకులు కాకులు లాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు పొడుద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరులు, సహోదరులు, ఇక్కడ నీతిగా జీవించే వారిని కూడా లోకం ఏం చేస్తుందంటే ఏదో విధంగా పొడవాలి, ఏదో విధంగా హింసించాలి, ఏదో విధంగా వారిని గాయపరచాలి, ఏదో విధంగా వారిని బాధ పెట్టాలి అని చెప్పి ఈ యొక్క లోకులందరూ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ముందుగా ప్రభు హెచ్చరిస్తున్నారు, క్రీస్తు యేసులో మన బాప్తిస్మం పొందాం కదా, క్రీస్తు యేసులో సద్భక్తితో బ్రతకాలనుకుంటే, భక్తి లేకుండా ఉండక్కర్లేదు, పర్వాలేదు అనుకుంటే కనుక హింసలేం పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళతో కలిసిపోతే వాళ్ళు మనల్ని ఎందుకు హింస పెడతారు? మనం సపరేట్ పీపుల్, ప్రత్యేకంగా ఉంటాం కాబట్టి. మనం త్రాగం, తిరగం, అన్యాయంగా గుద్దులాడుకోం, అబద్ధపు మాటలు చెప్పం, నీతిగా నిజాయితీగా జీవిస్తాం కాబట్టి హింసలు తప్పవు. ఒక వ్యక్తిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని చెప్పి దానియేలు గ్రంథంలో వ్రాయబడింది. ఇతడు లంచాలు తీసుకోడు, ఇతడు రాజుగారికి చాలా నమ్మకస్తుడు. అందుకని రాజుగారు అతన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టారు. 120 మంది అధికారుల మీద మరి 3 ప్రధానులు, ఆ 3లో మరి దానియేలు ఒకడైతే, ఆ 3లో వాళ్ళిద్దరికంటే కూడా ఇంకా పై స్థానంలో మరి దానియేలును పెట్టాలని రాజుగారు అనుకున్నప్పుడు, ఒకవేళ ఈ 122 మంది మీద ఆయన పూర్తి అధికారి అయిపోతే అతను తీసుకోడు, మన లంచం తీసుకోనివ్వడు. కాబట్టి ఇతన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఇతడు మన పైన అధికారిగా ఉండకుండా మనం అడ్డుపడాలి అని చెప్పి 122 మంది అధికారులు కూడా అతనిలో ఏదైనా తప్పు దొరుకుతుందేమో, నీతి లేకుండా జీవించిన క్షణము కానీ రోజు కానీ అలాంటి పరిస్థితి కానీ ఉంటుందేమో అని చెప్పి 122 మంది అతన్ని వెతికారంట. ఆయనలో ఒక్క తప్పు కూడా కనిపించలేదు. అంటే దానియేలు ఎంత నీతిగా జీవిస్తున్నాడో, దానియేలు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో. అప్పుడప్పుడు పెద్దలు చెప్తారు, బాగా కాసే చెట్టుకే రాళ్ళు ఎక్కువ తగులుతాయట. అంతే కదా, కాయలు కాయిన చెట్టుని ఎవరు రాయి వేయరు కదా,
వాళ్ళకి కాయ కావాలి కాబట్టి రాళ్ళు విసురుతూ ఉంటారు. అలాగే నీతిగా జీవించేటప్పుడే రాళ్ళు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. సద్భక్తితో బ్రతకాలనుకుంటే హింస వస్తుంది, తప్పదు. దాన్ని నువ్వు భరించాలి, దాన్ని నువ్వు ఓర్చుకోవాలి, దాన్ని నువ్వు సహించాలి అని చెప్పి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, అందుకని సద్భక్తితో బతికే వారందరికీ హింస తప్పదు. ఇక్కడ దానియేలు కూడా సద్భక్తితో ఉన్నాడు. భక్తి ఉంది, ప్రార్థన ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది. మోసం లేదు, లంచం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు. అందుకని 122 మంది ఏకమై అతన్ని ఏదో విధంగా ఇరుకును పెట్టాలి, అతన్ని బాధ పెట్టాలి, అతన్ని గాయపరచాలి, అతన్ని చంపి మనకు అడ్డు లేకుండా చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్క తప్పు కూడా కనుగొనలేకపోయారు. ఇంకా లాభం లేదని ఏదో ఒకటి అబద్ధంగా ఆయన మీద బనాయించాలి. నిజంగా అతనిలో ఏ నేరం లేదు, ఏ తప్పు లేదు. కాబట్టి మనమే ఒక నిందేద్దాం, మనమే ఏదో రీతిగా అతన్ని ఇరికిందాం అని చెప్పి మరి ఇరికించడానికి ప్లాన్ చేశారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అధికార పత్రం తీసుకున్నారు. ఒక రాజశాసనం ఒకటి రాజుగారికే తెలియకుండా వీళ్ళు చాలా తెలివితేటలుగా ఆ యొక్క ప్లాన్ చేశారు. వాళ్ళు రాజుగారికి కూడా వాళ్ళు చేస్తున్న ఆ ప్లాన్లో కుట్రేంటో ఆయనకి తెలిస్తే అసలు ఆ శాసనం మీద ఆయన సంతకమే చేయడు. ఎందుకంటే దానియేలు ఆ రాజుగారికి చాలా నమ్మకస్తుడు కాబట్టి. అంత నమ్మకస్తుని ఏ రాజు పాడు చేసుకుంటాడు, ఏ రాజు వదులుకుంటాడు? దయచేసి గమనించండి ప్రియ సహోదరులు సహోదరులు. అందుకని ఆ శాసనం అయిన తర్వాత దానియేలు తీసుకెళ్ళి సింహాల గుహలో పాడేసిన తర్వాత ఆ రాజుగారికి నిద్ర పట్టలేదట. సాయంత్రం వరకు కూడా ఎలాగోలా తప్పిందామని రాజుగారు ప్రయత్నం చేసినా కూడా జరగలేదట. రాజుగారు తప్పించడానికి ప్రయత్నం చేశాడు, జరగలేదు. కానీ రాజాదిరాజు దేవాది దేవుడైనటువంటి ఆ ప్రభువు మాత్రం దానియేలుని తప్పించినట్లుగా, దానియేలుని విడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎంత కష్టం వచ్చింది, కష్టాలు పడ్డానికి ఇష్టపడ్డాడు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు తప్ప తన నీతిని పాడు చేసుకోవడానికి దానియేలు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు అని చెప్పి ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఏదో రకంగా బ్రతకాలి, నీతిగా బ్రతికితే ఉపయోగం ఏముంది? నీతిగా ఉంటే నీతి మనకేమన్నా భోజనం పెడుతుందా, ఆహారం పెడుతుందా అని చెప్పి నీతి తప్పేవారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ప్రియ సహోదరులో సహోదరిలో, ఒకవేళ బ్రతకడం కోసం నీతి తప్పుతున్నావేమో, అవసరాలు తీరడం కోసం నీతి తప్పుతున్నావేమో, లేదా ఇతరులను సంతోషపెట్టడానికి నువ్వు నీతిని విడిచిపెడుతూ ఉన్నావేమో, దయచేసి దానియేలును చూసి నేర్చుకోవాలి మనం. ప్రాణం పోవడానికి కూడా అతను ఇష్టపడ్డాడు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియులరా, తన నీతిని మాత్రం ఏనాడు దానియేలు విడిచిపెట్టలేదు అనే విషయాన్ని దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలని, గమనించాలని, గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దానియేలు సద్భక్తితో బ్రతకాలనుకుంటున్నాడు, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు. కాబట్టి అంత హింస వచ్చింది. ఒకవేళ అలాంటి హింసలు వస్తే నాకు వద్దండి బాబు, దేవుడు వద్దు, యేసయ్య అస్సలు వద్దు, ఆ యెహోవా దేవుడు ఎవరు నాకు అవసరం లేదు, పరిశుద్ధాత్మ నాకు అవసరం లేదు, అలాంటి కష్టాలైతే, అలాంటి కష్టాల కోసం అయితే నేను ప్రభువుని నమ్ముకోను. ప్రియులరా, ఈ భూమి మీద మనం పడే శ్రమల కంటేనా మతపరంగా, కుటుంబపరంగా, సాంఘికంగా, సామాజికంగా ప్రతిరోజు ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఏమండి, కీడు చేసి శ్రమపడ్డు కంటే మేలు చేసి శ్రమ అనుభవించడం మంచిదంటున్నారు దేవుడు. అందుకని ప్రియులారా గమనించాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో, ఈ తిమోతికి పౌలు గారు రాసినటువంటి ఈ 2వ పత్రికలో ఈ 3వ అధ్యాయము ఈ యొక్క 12వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు. నువ్వు సద్భక్తితో బ్రతకాలనుకుంటున్నావా? భక్తి లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? క్రీస్తులో ఉండాలనుకుంటున్నావా? లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? నేను క్రీస్తులో ఉండాలి, నేను మంచి భక్తి కలిగి ఉండాలి, సద్భక్తితో నేను బ్రతకాలని నువ్వు అనుకుంటే హింసలను చూసి జడవద్దు. ఎందుకంటే అలాంటి వారి ధన్యులని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. అలాంటి వారిని ఆయన ఎంతగానో మెచ్చుకుంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం నుంచి
కొన్ని మాటలు ఈ సమయంలో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు యేసు కోసం, ఆయన నిమిత్తం ప్రియులరా నిందల పాలైతే, ఒకవేళ ప్రభువుని నమ్ముకున్న విషయంలో, నీతిగా జీవించే విషయంలో ఎవరైనా నిన్ను నిందించి నిందల పాలు చేస్తే, అక్కడ ప్రభు అంటున్నారు అలాంటి వారి విషయంలో ప్రభు చెప్తూ ఉన్నారు, ప్రియ సహోదరులు సంతోషించాలట. ఎందుకు అంటే మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలబడుతుంది. మీ పక్షంగా ఎవరు నిలబడరు, కానీ దేవుని ఆత్మ మీ మీద నిలబడుతుంది. అంటే మీ పక్షంగా ఉంటుంది. ఆ దేవాది దేవుడు మీ పక్షంగా ఉంటారు, దేవుని ఆత్మ మీ పక్షంగా ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, మీలో అలాగా నిలుచును గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలుకు పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. అర్థమవుతుందా ప్రియ సహోదరులు? దొంగగా నువ్వు ఉండకూడదు, అలాగే నరహంతకుడుగా ఉండకూడదు, దుర్మార్గుడుగా ఉండకూడదు, పరుల జోలికి పోయేవాడిగా, అంటే మాటికి చీటికి ఇతరుల మీదకి గొడవలకు వెళ్ళేవారిగా మీరు ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్తూ, అలాగా ఉండి పరుల జోలికి వెళ్ళి మీరు బాధలు అనుభవిస్తే అది మంచిదా? దొంగగా నువ్వు బాధలు అనుభవిస్తే మంచిదా? నరహంతకుడిగా నువ్వు బాధలు అనుభవిస్తే మంచిదా? ప్రియులరా, పరుల జోలికి పోయేవాడిగా నువ్వు బాధను అనుభవిస్తే మంచిదా? దుర్మార్గుడిగా నువ్వు బాధను అనుభవిస్తే అది నీకు మంచిదా? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాటి కోసం బాధలు అనుభవిస్తే సుఖమేంటి? నీతి కోసం నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం నిలబడితే మనము ధన్యులము అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, చివరిగా ఒక మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవింప తగదు. ప్రభుని నమ్ముకున్నాం అందుకే మాకు ఈ బాధలు, ప్రభుని నమ్ముకున్నాం అందుకే మాకు ఈ కష్టాలు అని చెప్పి అలాగ బాధపడొద్దు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు నేను బాధలు అనుభవిస్తున్నానని సిగ్గుపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ పేరును బట్టేనటండి మనము సంతోషించాలి, ఆ పేరును బట్టే దేవాది దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే స్టెఫను కూడా ఓ మాట అన్నాడు. యేసు ప్రభువుని చూసి నేర్చుకున్నాడు, యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, ఈ నింద, ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు, వారిని క్షమించమని, తన్ని రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని క్షమించమని చెప్పి కోరుకుంటూ తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టుగా యవనస్తుడు, ఆ పడుచువాడు తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాళ్లతో దెబ్బలు తింటమే కాదు, అవమానాలు పొందడమే కాదు, ప్రాణం పోతున్న సమయంలో కూడా నీతి కోసం సంతోషంగా బాధ అనుభవించలేదు. ఆ పేరును బట్టి దేవాది దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఇదిగో నన్ను వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, మరి నన్ను లేనిపోని మాటలు అంటున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతూ, నేను ప్రార్థన చేయను, నేను గుడికి వెళ్ళను, నేను ఇక్కడి నుంచి బైబిల్ చదవను, ఇక్కడి నుంచి నేను దేవుని ఆరాధించను అని చెప్పి చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు వాక్యం తెలియదు సరిగా. క్రైస్తవుడైనందుకు మనం ఎందుకు బాధపడాలి? సంతోషించాలి, ఆ పేరును బట్టే దేవాది దేవుని గణపరచాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పరలోక రాజ్యం అలాంటి వారిదే అని చెప్పి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరులు, సహోదరిలో ఈ యొక్క మనం చదువుకున్నటువంటి, నేర్చుకున్నటువంటి ఈ 8 ధన్యతల్లో ఎంతో శ్రేష్టమైన సందేశాన్ని దేవాది దేవుడు నీ కోసం దాచుంచారు. నువ్వు ఒక్కొక్క ధన్యత నేర్చుకున్నావు.
ఈ రోజుతో ఈ ధన్యతల అంశం అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. మరలా 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 ఈ ధన్యతల సందేశాన్ని నువ్వు వినినప్పుడు ఇంకా లోతైన విషయాలు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నేర్చుకోగలుగుతావని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరులు సహోదరులు, ఇప్పటి వరకు అలా ఏమైనా నీతి కొరకు హింస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ ఉన్నావేమో. సిగ్గుపడద్దు సుమా, ప్రభువుని బట్టి సంతోషించమని చెప్పి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సంతోషించాలి, ఆనందించాలి. మనం చదువుకున్నాము ఆ యొక్క 11వ వచనంలో, 10వ వచనంలో మనం చదువుకున్నాం మత్తయి సువార్తలో. మరి దాని కొనసాగింపు వచనంలో అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి పరలోకంలో నీ ఫలం అధికమయ్యేటట్లుగా హృదయపూర్వకంగా, ప్రభా ఎలాంటి నిందలు వచ్చినా నేను నిలబడతాను, సిగ్గుపడ్ను, నీ నామాన్ని మహిమపరుస్తానని చెప్పి ఒక మంచి తీర్మానంతో ప్రభు చెంతకొద్దామా, ప్రభు చెంత ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించమని చెప్పి ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకుని నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా దేవా, మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియమైన పరలోకపు తండ్రి, సృష్టికర్త జీవాధిపతివైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచారు. గత కొన్ని దినాలుగా మరి ధన్యతల అంశాన్ని గూర్చి, ఒక్కొక్క ధన్యతను గూర్చి మాకు నేర్పించారు. ఈరోజు నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులని, పరలోక రాజ్యం వారిదని మీరు సెలవిచ్చారు తండ్రి. అనేకమైన ఉదాహరణలు చూపిస్తూ లోతైన సత్యాన్ని మాకు నేర్పించారు, మీకు వందనాలు. ఒకవేళ ఎవరైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడుతున్నారేమో, హింసలు వచ్చాయని భయపడుతున్నారేమో, అయ్యా ఇంక ఇలాంటి హింసలు నేను తట్టుకోలేనని చెప్పి అయ్యా మీకు దూరం అవ్వాలని అనుకుంటూ ఉన్నారేమో, దయచేసి ప్రేమతో వారిని క్షమించండి. ఈ వాక్యాన్ని బట్టి వారు ధైర్యపరచబడి నాయనా విశ్వాసమందు స్థిరులుగా ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి. విన్న వర్తమానం ద్వారా ప్రభు కోసం, ఎందుకంటే నేను క్రీస్తు యేసునందు సద్భక్తితో నేను బ్రతకాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఎలాంటి నిందలు వచ్చినా, హింసలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలే వచ్చినా నేను ప్రభువుని విడువక నేను అంతము వరకు నమ్మకంగా ఉంటానని చెప్పి ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ కూడా పేరు పేరున బలపరచండి అయ్యా. పేరు పేరున వారిని స్థిరపరచండి తండ్రి. ఒకవేళ ఇప్పటికే ఈ శ్రమలను అనుభవిస్తూ, అయ్యా హింసలను అనుభవిస్తూ, అయ్యా వాటిని తట్టుకోలేక భరించలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే నాయనా వారికి మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మను వారికి తోడుగా ఉంచండి అయ్యా. వాటిని తట్టుకునే ఓర్పును, సహనాన్ని దయచేయండి. లేదా దానిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపించండి. మీరే వారికి అండగా ఉండండి, తోడుగా నీడగా ఉండండి, ఆదరించండి, ఆశీర్వదించండి. వారికి వారి కుటుంబాలకు క్షేమము చేకూర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దర్శించి, పేరు పేరున దీవించి మీ కృపలో వర్ధిల్ల చేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మా కొరకు మీరు హింసలు పొందారు. అలాగే తండ్రి ప్రభువా నీకు వందనాలు. దానియేలు కూడా నీతి కొరకు, నిజాయితీ కొరకు తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు, నిందలు వచ్చినా పర్వాలేదు అనుకున్నాడు, చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు తప్ప నీతిని విడిచిపెట్టలేదు. తన సద్భక్తిని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదయ్యా. తన భక్తిని కొనసాగించినట్లుగా నాయన ఈరోజు వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా సద్భక్తిగా బ్రతకడం కోసం కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా అంతం వరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. మా దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. ఇదిగో తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మరి యవనస్తుడైనటువంటి స్టెఫను కూడా రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ, గాయాలవుతున్నప్పటికీ అయా పంటి బిగువన బాధను అనుభవిస్తూ క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక నాయనా ఆ నామమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి వీరు చేసేదేంటో వీరికి తెలియక చేస్తున్నారు, ఈ నిందను, ఈ నేరాన్ని వారి మీద మోపొద్దు, వారిని క్షమించమంటూ చివరికి తన ప్రాణాన్ని మీకు అర్పించినటువంటి ఒక స్టెఫనును బట్టి ప్రభువా అయ్యా మా జీవితాలు మార్చుకోవడానికి, మిమ్మల్ని వెంబడించడానికి, మీ కొరకు మేము ఏమైపోయినా పర్వాలేదు నమ్మకంగా మీ కొరకు జీవించాలి అనే ఒక విశ్వాసము, ఒక తీర్మానము కలిగి ప్రతి ఒక్కరూ మీలో ముందుకు సాగడానికి సహాయము దయచేయమని, ఈ సందేశము అందరి జీవితాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచమని
తద్వారా వచ్చే మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన యందు భయభక్తులు గల వారికి, ఇంతవరకు ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన వారిని, సమస్త పరిశుద్ధులను, సార్వత్రిక సంఘమునకును నిత్యము సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.